ఈరోజు మనం క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ మీద ఉన్నప్పుడు కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాము. సో ఇప్పుడు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ మనం కంప్లీట్గా మనం అవాయిడ్ చేసుకునేవి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాజియా, వామిటింగ్. చాలామంది పేషెంట్స్కి కీమోథెరపీ తీసుకోవటం వలన వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ కానీ అవుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% మనం వామిటింగ్స్ అవ్వకుండా మనకి మంచి మెడికేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సిమిలర్లీ కీమోథెరపీ మీద ఉన్న పేషెంట్స్కి రక్త కణాలు తగ్గిపోవటం, ఎస్పెషల్లీ వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవటం అనేది కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్. సో ఇవి తగ్గకుండా కూడా మనకి బూస్టర్ ఇంజెక్షన్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫెటిగ్, నీరసం. సో నీరసం రాకుండా ప్రత్యేకించి మనకి మందులు కానీ అలాంటిది ఏమి ఉండదండి. సో మంచి డైట్ ఫాలో అవుతూ కొంచెం లైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఫెటిగ్ కూడా చాలా మట్టుకు మనం రాకుండా చూసుకోవచ్చు. సిమిలర్లీ హెయిర్ ఫాల్. సో కొన్ని రకాల కీమోథెరపీకి హెయిర్ ఫాల్ అనేది ఇన్ఎవిటబుల్గా ఉంటుంది అనమాట. సో దానికి కూడా మనకి ప్రస్తుతానికి విరుగుడు మందులు లేవు. దెర్ ఆర్ స్కాల్ప్ కూలింగ్ డివైసెస్ అని ఉంటాయి. సో కొన్ని రకాల పరిస్థితుల్లో మన స్కాల్ప్ కూలింగ్ డివైసెస్ పెడితే హెయిర్ ఫాల్ అనే సైడ్ ఎఫెక్ట్ కూడా మనం రాకుండా మనం చూసుకోవచ్చు.